సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మొన్న పెట్టిన కమ్యూనిటీ పోస్ట్లో తెలుగుని భారీ మెజారిటీతో గెలిపించారు కాబట్టి తెలుగులోనే కంటిన్యూ అయిపోదాం. నేను ఏపీఎం సైడ్ నుంచి క్వశ్చన్స్ పిక్ చేస్తే టీఎస్ నుంచి అడుగుతున్నారు, టీఎస్ నుంచి పిక్ చేస్తే ఏపీ నుంచి అడుగుతున్నారు కాబట్టి ఈసారి రెండు పేపర్స్ నుంచి పిక్ చేసా క్వశ్చన్స్. అండ్ యాజ్ యూజువల్ ఈసారి కెమిస్ట్రీ ట్రిక్స్ మళ్ళీ. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏంటంటే సిరీస్ ఆఫ్ ప్రాసెసెస్ ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ వైట్ ఫాస్ఫరస్ని తీసుకొని దాన్ని ఎన్ఏహెచ్తో రియాక్ట్ చేపిస్తున్నారు. ఎలా అంటే CO2 ఉన్న అట్మాస్ఫియర్లో, అంటే CO2 ప్రజెన్స్లో. సో అప్పుడు ఏమొచ్చాయంటే A+B అనే రెండు కాంపౌండ్స్ వచ్చాయి. అప్పుడు వచ్చిన ఏని CuSO4తో రియాక్ట్ చేపిస్తున్నారు. ఆ CuSO4 ఏంటంటే ఆక్వస్ మీడియంలో ఉంది. సో అలా రియాక్షన్ చేపించినప్పుడు కాపర్ ఫాస్ఫైడ్ అంటే Cu3P+C వస్తుంది. అయితే ఫైనల్గా అడిగేది ఏంటంటే BC ఏంటి కనుక్కోవాలి. ఇంత పెద్ద సిరీస్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని పేపర్ మీద పెన్ చేయడం బెస్ట్, ఎందుకంటే అన్నిటిని గుర్తుపెట్టుకొని ఇమాజినేషన్తో చేయాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఆల్ రైట్, అయితే ఇప్పుడు ఒకసారి ఈ లాస్ట్ రియాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఏదంటే A+CuSO4 gives rise to Cu3P+Cది. అయితే ఇందులో ఏ ఏంటో మనకు తెలియదు. ఓకే గ్రేట్. అయితే అదేమైంది, వెళ్ళి CuSO4తో రియాక్ట్ అయింది H2O ప్రజెన్స్లో. ఒకసారి ప్రోడక్ట్స్ని అబ్జర్వ్ చేస్తే Cu3P+C అని ఉంది. ఓకే, అయితే రియాక్టెంట్స్లో ఉన్నాయన్నీ ప్రోడక్ట్స్లోకి అయితే రావాలి కదా. గ్యాస్ లాగా మారి పైకి వెళ్ళిపోయినా కానీ ప్రోడక్ట్స్కి అయితే రావాలి కదా. ఆ రియాక్టెంట్స్లో ఉన్న ఆటమ్స్ మధ్యలో అయితే డిస్ట్రాయ్ ఏమీ అయిపోవు కదా. సో దాన్ని వాడితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ CuSO4లో కాపర్ ఉంది, రైట్ సైడ్ ఓకే కాపర్ వచ్చేసింది. రైట్ సైడ్లో పాస్పరస్ వస్తుంది, కానీ రియాక్టెంట్స్లో అయితే పాస్పరస్ లేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏలోనే పాస్పరస్ ఉండాలి, అప్పుడే రైట్ సైడ్ పాస్పరస్ వచ్చేది. సో ఏలో ఏమేమి ఉంటాయంటే ఒకటి మనకి క్లూ ఏమొచ్చింది, పాస్పరస్ ఉంటుందని వచ్చింది కాబట్టి చిన్నగా దాని కింద రాసుకోండి P అని. ఓకే, ఇప్పుడు CuSO4లో ఆక్సిజన్ కూడా ఉంది, కానీ రైట్ సైడ్ మనకు ఆక్సిజన్ లేదు, Cu3P ఉంది అంతే. సో రైట్ సైడ్ ఆక్సిజన్ రావాలి అంటే Cలో ఆక్సిజన్ ఉండాలి. ప్లస్ ఈ రియాక్షన్ అంతా కూడా ఆక్వస్ ప్రజెన్స్లో అంటే H2O ప్రజెన్స్లో జరుగుతుంది. అంటే లెఫ్ట్ సైడ్ H ఉంది, హైడ్రోజన్ ఉంది, కానీ రైట్ సైడ్ హైడ్రోజన్ లేదు, అంటే Cలో హైడ్రోజన్ కూడా ఉండాలి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ CuSO4లో సల్ఫర్ ఉంది, కానీ రైట్ సైడ్ సల్ఫర్ లేదు, అంటే C+లో ఇంకా సల్ఫర్ కూడా రావచ్చు. అంటే C ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఆక్సిజన్, సల్ఫర్, హైడ్రోజన్. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే నైట్రోజన్ కొన్ని రియాక్షన్స్లో రియాక్టెంట్ సైడ్ ఒకసారి ఉంటుంది, కానీ ప్రోడక్ట్స్లో మాత్రం 2 times వస్తుంది. సో అక్కడ నైట్రోజన్కి అయినట్టు ఇక్కడ కాపర్కి ఎందుకు అలా కాకూడదు అని. ఓకే, ఆ కేసు కూడా కన్సిడర్ చేద్దాం. కాపర్ కూడా ఉందనుకుందాం C+లో. సో ఇప్పుడు ఆప్షన్స్ని చూడండి ఒకసారి, అంటే సెకండ్ దాన్ని రైట్ సైడ్ ఉన్నదాన్ని చూడండి, ఎందుకంటే ఫస్ట్ ఇది B, సెకండ్ ఇది C కదా. సో Cని సాటిస్ఫై చేసేది ఏవో చూద్దాం. అంటే ఏ ఆప్షన్లో అన్ని ఆక్సిజన్, హైడ్రోజన్, సల్ఫర్, కాపర్ అన్నీ ఉన్నాయో చూడండి. దేనికి లేవు, అన్నిట్లో హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్ ఉంది ఫస్ట్ రెండింటికి, అండ్ సెకండ్ రెండింటికి కాపర్ ఇంకా సల్ఫర్ ఉంది. ఇప్పుడు సెకండ్ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అనుకుందాం, అంటే కాపర్, సల్ఫర్ ఉన్న కాంపౌండ్ ఆన్సర్ అనుకుందాం. అప్పుడు హైడ్రోజన్ ఎటు పోద్ది, పోకూడదు కదా. హైడ్రోజన్ రియాక్టెంట్స్లో ఉంది, ప్రోడక్ట్స్లో రావాలి, సో అది పాసిబుల్ కాదు. ఆక్సిజన్ కూడా అంతే, ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్స్లో రావాలి. సో అలా వచ్చింది ఫస్ట్ రెండింటికే. ఇప్పుడు కాపర్ ఇక్కడ లేకపోయినా ఏమంత నష్టం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేసింది కదా ఒకసారి Cu3Pలో. సో ఇంకోసారి రాకపోయినా ఏం కాదు, కానీ ఇవైతే ఒకసారి కూడా రాలేదు. సో 1 రోలో ఏదో ఒకటి ఉండాలి. సో ఇప్పుడు ఫర్దర్గా మళ్ళీ 1, 2లో ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన క్లూని వాడండి. ఏంటంటే ఏ గ్యాస్ అన్నారు. సో సోడియం ఏంటి, గ్యాసా? కాదు కదా, మెటల్. అది ఫస్ట్ గ్రూప్లో ఉంటుంది, హైలీ ఎలక్ట్రోపాజిటివ్. సో మెటల్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవ్వకపోయినా డైరెక్ట్ గ్యాసియస్ స్టేట్లోకి అయితే రాలేదు. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఏ గ్యాస్ అన్నారు, కానీ సోడియం మెటల్ కదా. సో ఏలో ఉండకూడదు సోడియం, అంటే బీలోనే రావాలి. సో మనకు అడిగేది BC ఏంటి అని, అంటే Bలో సోడియం ఉండాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుద్ది, ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్లో సోడియమే లేదు. సో సెకండ్ది కరెక్ట్. ఈ క్వశ్చన్లో మళ్ళీ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఇచ్చారు. అందులో ఫార్మాల్డిహైడ్ అంటే H2CO ఫామ్ అవ్వడాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అని, అంటే CH4తో O2 రియాక్ట్ అయినప్పుడు ఇది ఫామ్ అవ్వడాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది, అది క్వశ్చన్. ఇప్పుడు ఈ ఒక్క రియాక్షన్ని అబ్జర్వ్ చేస్తే ఆబ్వియస్గా O3 ఒక్కటే ఉంది CH4ని ఎఫెక్ట్ చేసేది, అంటే ఫామ్ అవ్వడాన్ని ఎఫెక్ట్ చేసేది ఏంటి, O3 ఒక్కటే ఉంటుంది. కానీ పైన ఇచ్చిన రియాక్షన్స్ ఓన్లీ ఊరికే ఇవ్వలేదు కదా, అవి కూడా ఎలానో అలా యూజ్ అవుతాయి. ఎలా అంటే ఈ O3 ఎలా అయితే ఫామ్ అవుతుందో, అంటే ఈ O3 క్యారెక్టరిస్టిక్స్ అన్నీ పైన ఉన్న ప్యూరిటీని బట్టి వాటిని బట్టి ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కదా పైన ఓజోన్ వచ్చే రియాక్షన్ ఇచ్చింది. సో ఫస్ట్ రియాక్షన్లో లాస్ట్లో ఓజోన్ వస్తుంది. అది ఓజోన్ ఏ రెండింటిని కలిపి వచ్చిందంటే NO2ని ఇంకా O2ని. అంటే దేని మీద డిపెండ్ అవుతుంది, ఆబ్వియస్గా NO2 మీద డిపెండ్ అవుతుంది, O2 మీద కూడా డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఓన్లీ ఓజోన్ ఇంకా నైట్రోజన్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఇచ్చారు కాబట్టి దాన్ని మైండ్ చేయకండి. సో NO2 మీద డిపెండ్ అవుతుంది. మళ్ళీ ఒక స్టెప్ వెనక్కి వెళ్తే NO2 దేని మీద డిపెండ్ అవుతుంది, ఆబ్వియస్గా NO మీద డిపెండ్ అవుతుంది. సో ఈ మూడు ఇంటర్ రిలేటెడ్, ఓజోన్, NO అండ్ NO2.
ఎందుకంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది కాబట్టి. సో అలా ఉన్నది ఆప్షన్ ఏంటో ఎతకండి. థర్డ్ ఆప్షన్ ఒకటే, థర్డ్ది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. అయితే ఈ క్వశ్చన్లో ఏంటంటే ఫస్ట్ క్లోరిన్ SO2 అంటే సల్ఫర్ డైఆక్సైడ్ని వాటర్ ప్రజెన్స్లో ఆక్సిడైజ్ చేస్తుంది, ఆక్సిడైజ్ చేసి ఏ ఫామ్ చేస్తుంది. అలానే సెకండ్ టైం క్లోరిన్ మళ్ళీ ఈసారి అయోడిన్ ఆక్సిడైజ్ చేస్తుంది మళ్ళీ వాటర్ ప్రజెన్స్లోనే. అప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే బీ ఫామ్ అవుతుంది. అప్పుడు AB ఆక్సిడేషన్ స్టేట్స్ కనుక్కోవాలి. అంటే ABలో SI ఉంటాయి కాబట్టి SI ఆక్సిడేషన్ స్టేట్స్ కనుక్కోవాలి. సో ఫస్ట్ టైం ఏమవుతుందంటే వాళ్ళు చెప్పినట్టు క్లోరిన్ సల్ఫర్ని ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే ఆబ్వియస్గా సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ పెరగాలి, ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నా ఇది. సో ముందు క్లోరిన్ SO2తో రియాక్ట్ కానప్పుడు SO2 ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోండి, అంటే సల్ఫర్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోండి SO2లో. అప్పుడు ఎంత వస్తుంది? S ప్లస్ 2 of -2 = 0 అంటే S = +4 వస్తుంది. సో ఆక్సిడైజ్ చేసినప్పుడు +4 కంటే పెరగాలి, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుద్ది. సో +4 కంటే ఎక్కువ ఉన్న ఆప్షన్స్ చూడండి. ఫస్ట్దే 2, 3 అలా ఉన్నాయి. 2, 3లో +6 ఉంది. సో 2, 3లో ఏదో ఒకటి. సో ఇప్పుడు మళ్ళీ ఆ రెండిట్లో ఫర్దర్గా ఎలిమినేట్ చేయడానికి అయోడిన్ గురించి చూడండి. అయోడిన్ కూడా ఆక్సిడైజ్ చేస్తుంది కదా క్లోరిన్ క్వశ్చన్లో చెప్పినట్టు. సో అయోడిన్ కూడా ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుంది. మీకు గుర్తుంటే అయోడిన్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p5 కాబట్టి ఇప్పుడు +3 లూజ్ అయితే స్టేబుల్ ఉంటుందా, +5 లూజ్ అయితే స్టేబుల్ ఉంటుందా? ఆబ్వియస్లీ +5. అప్పుడే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పేర్ అయి ఉంటాయి. సో అప్పుడే స్టేబుల్ +3తో కంపేర్ చేస్తే. సో థర్డ్ది కరెక్ట్ ఆప్షన్. ఈ క్వశ్చన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి. అయితే క్వశ్చన్ ఏంటంటే ఒక హాఫ్ సెల్ ఉంది, ఆ హాఫ్ సెల్కి ప్లాటినం ఇంకా ఆక్సిజన్ని ఎలక్ట్రోడ్స్ లాగా యూజ్ చేస్తున్నారు. దేనికి యూజ్ చేస్తున్నారు అంటే HA అనే యాసిడ్ని రెడ్యూస్ చేపించడానికి, అంటే HAని ఫామ్ చేపించడానికి. అసలు ఫస్ట్ రిడక్షన్ అంటే హైడ్రోజన్ వచ్చి ఒక కాంపౌండ్కి యాడ్ అయిన రిడక్షనే. ఒకవేళ హైడ్రోజన్ ప్లస్ ఎలక్ట్రాన్స్ ఉన్నా అంటే ఎలక్ట్రాన్స్ ఒక కాంపౌండ్కి యాడ్ అయిన రిడక్షనే. సేమ్ అలానే హైడ్రోజన్ని తీసేస్తే ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్స్ని తీసేస్తే ఆక్సిడేషన్. అయితే ఇక్కడ జరిగే రిడక్షన్ ఏంటంటే హైడ్రోజన్ యాడ్ అయ్యే రిడక్షన్. అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్ఫో ఏమిచ్చారంటే ద స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఫర్ వాటర్ ఫార్మేషన్ ఈజ్ 1.23. అంటే వాటర్ ఫామ్ అవ్వడానికి, అంటే ఇంకా క్లియర్గా రిడక్షన్ టర్మ్స్లో చెప్పాలంటే హైడ్రోజన్ ఆక్సిజన్కి యాడ్ అవ్వడానికి పట్టే ఎఫర్ట్ ఎంత అవుతుందో, అంటే అట్లా రెండు కంబైన్ అవ్వడానికి 1.23 volts కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పుడు కంబైన్ అవ్వడం అంటే అది ఫస్ట్ నుంచి హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు బాల్స్ లాగా ఉండవు కదా, రెండు మనం ఇట్లా పట్టుకొని కంబైన్ చేయడానికి. సో కెమిస్ట్రీలో ఇలా ఎలక్ట్రోకెమిస్ట్రీని యూస్ చేసి ఎలక్ట్రాలిసిస్ మెథడ్తో కొంచెం ఎలక్ట్రిసిటీని పంపిస్తే ఆ రెండు కంబైన్ అవుతాయి. అలా కంబైన్ అవ్వడానికి పంపించిన ఎలక్ట్రిసిటీ వోల్టేజ్ ఎంత ఉందంటే 1.23 volts ఉంది. అడిగేది ఏంటంటే ఇట్లా 1.23 volts పట్టినట్టు H2O ఫామ్ అవ్వడానికి, HA ఫామ్ అవ్వడానికి ఎన్ని వోల్ట్స్ పడుతుంది అని. సో ఇక్కడ HA అంటే ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏ ప్లేస్లో ఏదో ఒక 7th గ్రూప్ ఎలిమెంట్ ఉంటుంది. HCl అయినా, HBr అయినా, HI అయినా, HF అయినా. అప్పుడే కదా అలా HA లాగా వచ్చేది. సపోజ్ సల్ఫర్ ఉందనుకోండి ఏ ప్లేస్లో, అప్పుడు జనరల్ ఫామ్లో ఏమవుద్ది H2A అయ్యేది. ఎందుకంటే సల్ఫర్తో కంబైన్ అవ్వడానికి 2 హైడ్రోజన్స్ కావాలి కాబట్టి. సో దీన్ని బట్టి ఏ అయితే ఏదో ఒక 7th గ్రూప్ ఎలిమెంట్ అని అర్థమైంది. సో వాటి రెండింటి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ అయానిక్ అయి ఉండాలి, ఎందుకంటే క్లీవ్ చేస్తే H+A- క్లీవ్ అవుద్ది. సో ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ అట్రాక్ట్ అయి ఫామ్ అయ్యే బాండ్ ఎప్పుడైనా అయానిక్. సో ఎప్పుడైతే యాటమ్స్ అయాన్స్ ఫామ్లో ఉంటాయో, అంటే ఇలా క్లోరిన్ Cl-H+ లాగా, అప్పుడు బాండ్ ఫామ్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే రెండు చాలా డెస్పరేట్గా ఉంటాయి బాండ్ ఫామ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఛార్జెస్ అంటే అన్స్టేబుల్ స్టేట్స్ కదా. కానీ కోవలెంట్కి అయితే అలా కాదు. కోవలెంట్లో ఆల్రెడీ రెండింటికి ఏం ఛార్జెస్ ఉండవు, అప్పుడు వెళ్ళి బాండ్ ఫామ్ అవుద్ది కోవలెంట్లో. సో అయానిక్ బాండ్ ఫామ్ చేయడానికి కోవలెంట్ బాండ్ ఫామ్ చేయడానికంటే ఎఫర్ట్ చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే అయానిక్లో యాటమ్స్ అన్స్టేబుల్గా ఉన్నాయి, తొందరగా బాండ్ ఫామ్ చేయాలనుకుంటాయి కాబట్టి. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ మనకి స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఫర్ వాటర్ ఇచ్చింది 1.23. వాటర్ అంటే కోవలెంట్ కాంపౌండ్. సో కోవలెంట్ కాంపౌండ్ని ఫామ్ చేయడానికి పట్టిన ఎఫర్ట్ 1.23. కానీ HA అయానిక్. సో ఎఫర్ట్ తక్కువ ఉండాలి, అంటే 1.23 కంటే తక్కువ ఉండాలి. 1.23 కంటే తక్కువ ఉన్న ఆప్షన్స్ చూడండి. సెకండ్ ఆప్షన్ అంటే 1.171 ఒకటి ఉంది, ఫోర్త్ ఆప్షన్ 1.112 ఒకటి ఉంది. సో 2, 4లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఓకే, ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు ఈ రెండింటిలో ఎలిమినేట్ చేయడానికి రఫ్గా pHని ఎంప్లాయ్ చేయండి. ఇప్పుడు Ka = 1 × 10⁻⁻⁴ ఇచ్చారు HAకి. pKa వాల్యూయే కదా pH అంటే. సో pKa కనుక్కోండి ఇంకోసారి. pKa అంటే -log⁻10 of 10⁻⁴ అవుతుంది. అప్పుడు pH వాల్యూ ఎంత వస్తుందంటే 4. సేమ్ అలానే ఒకసారి వాటర్కి చేస్తే మీకు గుర్తుంటే Kw వాల్యూ వాటర్కి 1 × 10⁻14. సో దానికి pH ఎంత అంటే
కేడబ్ల్యూ 10⁻14 అంటే కే ఎంత అవుతుందంటే 10⁻7 అవుతుంది. సో మైనస్ లాగ్ టు ద బేస్ 10 ఇంటూ 10⁻7 అంటే 7 వస్తుంది. ఫస్ట్ దానికి 4 వచ్చింది, సెకండ్ దానికి 7 వస్తుంది. 4 అంటే ఎసిడిక్ అని, కానీ 7 అంటే అసలు ఎసిడిక్ అని కాదు, చాలా న్యూట్రల్ ఉన్నట్టు. దాన్ని బట్టి అడిగేది కూడా 298 కెల్విన్ దగ్గర, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గరనే. కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉన్నది చూడండి, ఎందుకంటే యాసిడ్కి న్యూట్రల్కి చాలా గ్యాప్ ఉంటుంది కాబట్టి. సో అలా చూస్తే రఫ్గా సెకండ్ ఆప్షన్కి ఇంకా 1.23కి గ్యాప్ 6 యూనిట్స్ వస్తుంది, కానీ ఫోర్త్ ఆప్షన్కి ఇంకా 1.23కి 12 యూనిట్స్ దాకా వస్తుంది, అంటే డబుల్ అవుతుంది. సో డిస్టెన్స్ ఫోర్త్ దానికి ఎక్కువ ఉంది కాబట్టి ఫోర్త్ రఫ్గా గెస్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఈజ్ నాట్ ఎ మెటా డైరెక్టింగ్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది మెటా డైరెక్టింగ్ కాదు అని అడుగుతున్నారు. కెమిస్ట్రీలో ఎప్పుడైతే సింగిల్ ఆప్షన్ కరెక్ట్ ఉంటాయో, ప్లస్ ఎప్పుడైతే ఇలా కాంపౌండ్స్ ఉంటాయో ఆప్షన్స్లో, అప్పుడు ఆడ్ వన్ అవుట్ ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే ఎలాగో కరెక్ట్ అవ్వాల్సింది ఒకటే ఆప్షన్. సో ప్రాపర్టీస్ కూడా యూనిక్ ఉంటేనే కదా, అదొకటే కదా కరెక్ట్ అయ్యేటప్పుడు. సో ఇన్స్టెన్స్కి ఒకసారి సాల్వ్ చేసి చూపిస్తా. ఇప్పుడు మెటా డైరెక్టింగ్ అది అంతేం తెలియదు అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ COOH అంటే ఆఫ్కోర్స్ ఎసిటిక్ యాసిడ్ కాబట్టి, NO2 అంటే 2 ఆక్సిజన్స్ అటాచ్ అయి ఉన్నాయి. మీరు నాకు ప్రీవియస్ కెమిస్ట్రీ వీడియో చూస్తుంటే అర్థమవుతుంది, ఇది కూడా ఎసిడిక్, నైట్రోజన్ ఎసిడిక్ అవ్వడం వల్ల. CHO అంటే డబుల్ బాండో ఉంది కాబట్టి ఇది ఎసిడిక్ అవుతుంది, ఇది కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ఫోర్త్ది మాత్రం CH3 ఉంది, అంటే డొనేటింగ్ ఇన్ నేచర్. సో ఫోర్త్ది ఒకటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ ఇన్ నేచర్ ఉంది, కానీ 1, 2, 3 అన్నీ ఎలక్ట్రాన్ పుల్లింగ్ ఇన్ నేచర్ ఉంది. అంటే 1, 2, 3 అన్నీ ఎసిడిక్, ఫోర్త్ది మాత్రం బేసిక్. ఇప్పుడు ఒకవేళ 1 కరెక్ట్ అయింది అనుకోండి, 2, 3 కూడా కరెక్ట్ అవ్వాలి కదా, ఎందుకంటే క్వశ్చన్లో మెటా డైరెక్టింగ్ అన్నారు. మెటా డైరెక్టింగ్గా కాదా డిటర్మైన్ చేసేది ఏదంటే అటాచ్ అయిన గ్రూప్ ఎలాంటిదో డిటర్మైన్ చేస్తుంది. సో ఒకవేళ 1 కరెక్ట్ అనుకుంటే 2, 3 కూడా కరెక్ట్ అవ్వాలి కదా, కానీ ఇక్కడ మాత్రం సింగిల్ ఆప్షనే. సో ఫోర్త్ది కరెక్ట్ ఆప్షన్. కాబట్టి కెమిస్ట్రీలో ఎప్పుడైతే ఇలా ఆప్షన్స్లో కాంపౌండ్స్ ఇస్తారో అప్పుడు యూనిక్నెస్ పనిచేస్తుంది, అంటే ఆడ్ వన్ అవుట్ పనిచేస్తుంది.